చదరణి యోగం. ఏమిటది చదరణి యోగం అంటే? నన్ను భజిస్తూ నన్ను సేవిస్తూ ఉన్నారే, అదే యోగం అంతే. దానికన్నా ఇంకేం కావాలి? వాళ్ళకి యోగం పట్టిందండి అంటారే, అది యోగం. యోగం అంటే అదృష్టం. అదృష్టం పట్టింది, ఎప్పుడు ఆయన్నే స్మరణ చేసే అదృష్టం పట్టింది. ఇంకేం యోగం కావాలండి? అటువంటి యోగానికి నేను ఆది కారణంగా ఉన్నాను. అటువంటి యోగాన్ని నేను అనుగ్రహిస్తూ ఉన్నాను. ఈ శ్లోకంలో నేను అనే పదానికి అహం అని ప్రయోగించాడు. ఏమిటిది? అహంకారమా? కాదు కాదు. వాసుదేవుడు అనే పరమాత్మ. అహం 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 అని చెప్పుకోకపోతే విషయం నడవదు. నువ్వు 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 అనకపోతే మనం ఆలోచన చేయలేం, అది మన దృష్టికి రాదు. వ్యవహారం కోసమని ఆయన అహం అంటున్నాడు. అహం అంటే అహంకారం కాదు, అహం భావన కాదు. అహం అంటే వాసుదేవుడనే పరమాత్మ. ఆ పరమాత్మ అన్నిటికీ కూడా ఆది కారణమై ఉన్నాడు అని తెలుసుకున్న వాళ్ళు ఆయన్నే భజిస్తూ ఆయన్నే సేవిస్తూ ఆనందంగా ఉన్నారు. ఆ పరమాత్మ నుండే జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు, కర్మ చేయటం, దాని ఫలాన్ని అనుభవించటం అనే మార్పులు గల జగత్తంతా కూడా నడుస్తోంది అని తెలుసుకున్న వారికి భగవద్ విషయంలో ప్రేమానురాగాలు, భక్తి శ్రద్ధలు కలుగుతాయి. అందువల్ల దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవి కలిగిన వాడు ఆ భగవంతుడిని నిరంతరంగా భజిస్తూ సేవిస్తూ ఉంటాడు. ఆ విధంగా భగవద్ విభూతి జ్ఞానం అచంచలమైన యోగానికి కారణమై ఉంది. అందుకనే భగవద్ విభూతిని తెలుసుకోవాలి మనం. దీనివల్ల ఏమిటి ఉపయోగం అంటే, పరమార్థాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారే పండితులు, వారే ఇక్కడ బుధజనులు అని కీర్తింపబడుతున్నారు. బుధా భావ సమన్విత, భావంతో కూడిన వాళ్లే బుధులు. ఎన్ని పుస్తకాలు చదివారండి మీరు? ఎన్ని పుస్తకాలు గుర్తున్నాయండి మీకు? అది కాదు బుధత్వం అంటే. ఎన్ని పుస్తకాలు మీకు అనుభవంలోకి వచ్చాయి? ఆ పుస్తకాల్లో ఒక పేజీలో ఒక లైన్ అయినా మీకు అనుభవానికి వచ్చిందా? ఒక లైన్ కూడా రావాల్సిన పని లేదు. ఆధ్యాత్మిక మార్గంలో ఒక అక్షరం అనుభవానికి వచ్చినా చాలు. ఆ ఒక అక్షరమే ఓంకారం. ఆ ఓంకారం వస్తే ఇంకేం కావాలండి? అది పట్టుకుంది అనుకోండి, ఆ ఒక్క అక్షరం తెలిసిందా నీకు చాలు. ఆ ఒక్క మాట నీకు అర్థమైందా చాలు. అలా అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ వారిని బుధజనులుగా ఆ పరమాత్మే కీర్తన చేస్తున్నారు. వివేకవంతులైన ఆ బుద్ధిజీవులు పరమాత్మ అనుగ్రహంతోనే బుద్ధి మొదలైనవన్నీ తమ తమ పనులలో ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకుని భావన కలిగి ఉంటారు. అటువంటి వాళ్ళని పండితులు, అటువంటి వాళ్ళని బుధజనులు అంటున్నాడు ఆ స్వామి.